శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో 2వ అధ్యాయంలో ఉన్నామండి. ఇంకాని నిన్న కలిపురుషుణ్ణి పిలిచాడు కదా బ్రహ్మ. ఆయన చెప్పిన సమాధానము, ఈయన చెప్పిన సమాధానం కూడా మనం విన్నాం. ఏమంటాడు ఆయన? నీవు వారిని బాధించవద్దు, భూలోకములో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్తాడు. అయితే కలిపురుషుడు, స్వామి, గురువంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెప్తున్నారే అని అడుగుతాడనమాట. అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పారు, గురువు త్రిమూర్తుల స్వరూపము. ఇక్కడ మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. చూడండి, ఇక్కడ గురువు కోపిస్తే వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖము నుండి తరింపచేస్తాడు. ఎవరు? చూడండి, ఇక్కడ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖము నుండి తరింపచేస్తాడు. అలానే గురు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు. గురువు తృప్తి పడ్డాడు అనుకోండి, అలాగే త్రిమూర్తులు కూడా తృప్తి పడతారు. కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ తృప్తి పడకపోతే గురువు సంప్రీతుడు కాకపోవచ్చు, గురువు కూడా తృప్తి పడకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రాన్ని అనుసరించి, చూడండి ఇక్కడ, శాస్త్రాన్ని అనుసరించి గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రులవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. చూసారా, ఇక్కడ మనము ఎవరైతే త్రిమూర్తులలో ఏ ఒక్కరూ ప్రీతి చెందకపోతే గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారము గురువును సేవిస్తారో ఆయన ప్రీతికి పాత్రుడవుతాడు. అంతే కదా. మనం ఇప్పుడు గురువు సేవలో ఉన్నాము. మనం గురువు గారికి చక్కగా సేవ చేసుకుంటే ఆయన ప్రీతి చెందుతాడు, తప్పకుండా చెందుతాడు. అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు, శిష్యుడు అవుతాం. అప్పుడే ఆయన ఎవరైతే గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడు అవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. ఇక్కడ చూడండి, మనము ఎన్ని చేసినా కూడా గురుసేవ చేసుకుంటే అన్ని ఫలితాలు మనకు లభిస్తాయి. ఎటువంటి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసినంత ఫలితాన్ని మనం పొందుతాము. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. చూసారా, గురువు వల్లనే మనకి ఇవన్నీ కూడా లభిస్తున్నాయి. ఏం లభిస్తున్నాయి? వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షము లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వశ్రవణము లభించవు. చూసారా, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన గురువునే ఎక్కువగా తీసుకొస్తున్నారు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయము తప్పదు. అంటే గురు పవర్ ఎంత ఉంటుందో చూడండి. ఎంత నీచుడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, వాడు పనులు వాడు చేసుకెళ్ళిపోయి గర్వంతో, అహంకారంతో విర్రవీగితే గురు సేవ చేసుకునే వాళ్ళని గురువు నుంచి వాడు రక్షింపబడడు, వాడు శిక్షింపబడతాడు. మనం అనుకుంటాం అది మనకి స్లో అనిపిస్తుంది. మంచితనంగా ఉండే వాళ్ళకి అది స్లో అనిపిస్తుంది.
కానీ దుర్మార్గుడికి అది ఇచ్చే దెబ్బ ఎలా ఉంటుందంటే, గురువుగారు ఒక సటకా దెబ్బ ఇస్తే అసలు గిర్రిని తిరిగి అసలు వాడికి ఇంక జన్మ ఉండదు. అంటే జన్మలకి వాడు దిమ్మ తిరిగిపోతుందనమాట. అలాంటి యొక్క ఇదిని ఇస్తాడు. అందుకని గురువు సేవలో గురువుగారిని నమ్ముకుంటే మనకు తిరుగులేదండి. ఇంక దీని గురించి మనం వేరేగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది గురువు యొక్క పవర్. అయితే ఈయన చూడండి, తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయము తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యము. అదండి, మనము ఏదో చదివేసుకున్నాం కానీ ఇప్పుడు సత్సంగాలు అంటాం, శ్రవణం వినడం వల్ల మనకి అంటే చదువుకుని అబ్బా నేను చదివేసుకున్నాను అనేదానికన్నా వినడం వల్ల ఇంకా మంచి లాభం ఉంటుంది. మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణము చెబుతాను విను. పూర్వము గోదావరి తీరములో అంగీరస మహర్షి ఆశ్రమములో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినారు. తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారట. చూడండి, పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనిన వారు ఉన్నారంట. తపస్సులు ఉన్నారంట. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడట. ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారట. ఒకసారి ఆయన తన శిష్యులను భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి, చూడండి, వారు ఆయన శిష్యులను ఒకసారి భక్తి శ్రద్ధలను పరీక్షింపదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారంట, నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషము అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్కుష్ఠరోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరాలు కర్మఫలము అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరైనా ఉన్నారా? చూడండి, ఆయనకు రాబోయే ఇదిని కూడా ఆయన చెప్తూ, నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు. మనము ఏమనుకుంటామండి, ఈ జన్మలోని ఏదో చిన్న కష్టాలు వస్తాయి కదా, బాధలు తట్టుకోలేక చనిపోవాలి అనుకుంటాం కదా. కానీ కృతజన్మ కర్మలను కూడా మనము ఈ జన్మలో అనుభవిస్తున్నామనేది గ్రహించగలిగితే ఆ కృతజన్మ కర్మలతో పాటు ఈ జన్మ కర్మలను కూడా తీర్చుకోవాలి అనే ఆయన భావాన్ని చూడండి, అనుభవించాలి. ఆయన ముందుగానే చూస్తున్నాడు, మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. చూడండి, అందువలననే నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషాన్ని అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాలను అనుసరించి గణత్కుష్ఠరోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరాలు కర్మఫలము అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారెవరు మీలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడండి ఆయన. చూసారా ఎంత పూర్వ గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనిన వారు తపస్సులు ఉండేవారు. వారిలో పైలు కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారట. ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారంట. ఆ శిష్యుల్ని ఈయన ఈ విధంగా అడుగుతున్నారండి,
చూసారా, ఎన్ని జన్మల పాపకర్మలను నేను తీర్చుకున్నాను, కొన్నిటిని నా తపశ్శక్తితోని నేను చేసుకున్న పుణ్యకార్యాలతోని. కానీ ఇంకా మిగిలి ఉన్నాయి. నేను ఇంకా 21 సంవత్సరాలు కర్మఫలాన్ని అనుభవించాలి. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి నాకు కుష్టి రోగం రావచ్చు, ఇతరితర రోగాలు రావచ్చు, కానీ గుడ్డివాడిని అయిపోవచ్చు. కానీ అప్పుడు వరకు నాకు మీరెవరైనా శిష్యుని అడుగుతున్నాడండి గురువు గారు, మీరెవరైనా తోడుగా ఉంటారా? మరి గురుసేవ లోపం వస్తే ఏమి ప్రమాదం ఉన్నదో, మరి ఏమి జరుగుతుందో మళ్ళీ రేపు తెలుసుకుందామండి. అందరికీ సాయిరామ్ అండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, సాయిరామ్.